हेलो दोस्तों, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ లక్కీ యూట్యూబ్ ఛానల్. సో టుడే మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే అజంప్షన్స్ ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ అంటే ఏంటి? విను గ్యాస్కి డెఫినేషన్ ఏంటి? సో గ్యాస్ ఈజ్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ విచ్ హ్యాస్ నో షేప్ అండ్ సైజ్. అంటే గ్యాస్ ఒక స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే 3 ఉంటాయి. ఏంటి? గ్యాసియస్ స్టేట్, లిక్విడ్ స్టేట్, సాలిడ్ స్టేట్. సో లిక్విడ్ కానీ సాలిడ్ కానీ ఒక షేప్ అంటూ ఉంటుందేమో కానీ గ్యాసియస్ స్టేట్కి నో షేప్ అండ్ సైజ్, ఇంత సైజు షేప్ అని ఉండదు. సో ఈ గ్యాస్ని మనం ఈజీలీ కంప్రెసిబుల్ అండ్ ఈజీలీ ఎక్స్పాండ్ చేయవచ్చు. సో ఆ ఒక గ్యాస్కి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్కి మన అజంప్షన్స్, ఐడియల్ గ్యాస్ ఎట్లా ఉండాలి అనే అజంప్షన్స్ ఏంటో ఈరోజు మనం ఈ లెక్చర్లో చూద్దాం. సో ఫస్ట్ అజంప్షన్ ఏంటి? ఆల్ గ్యాసెస్ కంటైన్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ వెల్ సెపరేటెడ్ పార్టికల్స్ కాల్డ్ మాలిక్యూల్స్. సో దీని అర్థం ఏంటంటే అన్ని గ్యాసెస్ కొన్ని వెల్ సెపరేటెడ్ పార్టికల్స్ మీన్స్ ఇప్పుడు ఒక సాలిడ్ ఉందంటే చిన్న చిన్న పార్టికల్స్తో ఫామ్ అవుతుంది కదా, అలాగే ఒక మెటల్ ఉంటే చిన్న చిన్న పార్టికల్స్, అలా ఏదైనా ఒక చిన్న చిన్న పార్టికల్స్తో ఫామ్ అయ్యేది. సో గ్యాస్ కూడా అలాగే చిన్న చిన్న పార్టికల్స్తో ఫామ్ అవుద్ది. ఆ పార్టికల్స్ని మనం ఏమని పిలుస్తామంటే మాలిక్యూల్స్ అంటాం. అంటే మాలిక్యూల్స్ అనేవి యూనిట్ బ్లాక్స్, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది గ్యాస్. ఓకే, ఆర్ యూ కెన్ రైట్ లైక్ గ్యాసెస్ ఆర్ మేడప్ ఆఫ్ టైనీ పార్టికల్స్ కాల్డ్ మాలిక్యూల్స్, ఇలా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, దీస్ మాలిక్యూల్స్ ఆర్ ఐడెంటికల్ ఫర్ ఏ గివెన్ గ్యాస్. అంటే దీని అర్థం ఏంటంటే ఒక గ్యాస్ ఆక్సిజన్ తీసుకున్నాం అనుకో, ఆక్సిజన్లో ఆక్సిజన్ మాలిక్యూల్స్ మాత్రమే ఉంటాయి. నైట్రోజన్ తీసుకుంటే నైట్రోజన్ మాలిక్యూల్స్ మాత్రమే ఉంటాయి. అంటే మాలిక్యూల్స్ ఆర్ ఐడెంటికల్, మాలిక్యూల్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఏదైతే ఒక గ్యాస్ తీసుకుంటే ఆ ఒక గ్యాస్కి ఆ మాలిక్యూల్సే ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ అసంప్షన్ చూడండి. దీస్ మాలిక్యూల్స్ మూవ్ ఇన్ ఆల్ పాసిబుల్ డైరెక్షన్స్ విత్ ఆల్ పాజిటివ్ వెలాసిటీస్. అంటే దీని అర్థం ఇంకా చెప్పాలంటే సింపుల్గా దీస్ మాలిక్యూల్స్ హ్యావ్ అ ర్యాండమ్ మోషన్, కంటిన్యూస్ ర్యాండమ్ మోషన్. అంటే ప్రతిసారి మాలిక్యూల్స్ గ్యాస్లో ఇట్లా ఇటు ఇటు అలా మాలిక్యూల్స్, ఇది ఒక కంటైనర్ అనుకుంటే గ్లాస్లో తిరుగుతూనే ఉంటాయి మాలిక్యూల్స్ అనేవి. చిన్న చిన్న పార్టికల్స్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, అవి మూవ్ ఇన్ ఆల్ పాసిబుల్ డైరెక్షన్స్. లైక్ ఎటు ఎలా వెళ్ళాలంటే అటు, ఇలా వెళ్ళాలి, ఇలా రావాలి సమ్హౌ, ఇట్లా ఎలా వెళ్ళాలంటే అలా అటు డైరెక్షన్స్లో తిరుగుతాయి విత్ ఆల్ పాసిబుల్ వెలాసిటీస్, సమ్ వెలాసిటీతో వెళ్తాయి. నెక్స్ట్, దీస్ మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్ ఆర్ సాలిడ్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ స్పియర్స్ ఆఫ్ సైజ్ అప్రాక్సిమేట్లీ 1 meter square. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ మీన్స్ వాట్? ఎలాస్టిక్ అంటే ఇప్పుడు ఏదైతే ఒక పార్టికల్ అనేది ఈ గ్యాస్లో మనం అనుకునేటట్టయితే, ఇదే కంటైనర్లో 2 పార్టికల్స్ ఉన్నాయి, 2 మాలిక్యూల్స్. ఈ 2 మాలిక్యూల్స్ ఒకదానికొకటి గుద్దుకున్నప్పుడు అంటే కొలైడ్ అయినప్పుడు ఏం జరుగుద్ది? సమ్హౌ 2 యాక్సిడెంట్ అయినాయి అనుకోండి, 2 బైక్స్ కానీ 2 కార్స్ కానీ, దీని ఎనర్జీ దానికి, దాని ఎనర్జీ దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. బట్ ఇక్కడ ఇన్ కేస్ గ్యాస్ మాలిక్యూల్స్లో, ఐడియల్ గ్యాస్ మాలిక్యూల్స్లో ఏంటంటే ఇలా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వదు. గుద్దుకున్న అంటే లైక్ కొలైడ్ అయినా సేమ్ డైరెక్షన్లో వెనక్కి వచ్చేయడం, లేకపోతే స్ట్రైట్ లైన్లో వెనక్కి వచ్చేయడం అట్లా జరుగుతాయి. అంతేగాని దెర్ ఈజ్ నో లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని అంటారు. సో దాని అర్థం ఇది. దీస్ మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్ ఆర్ సాలిడ్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ స్పియర్స్. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ ఉంటే స్పియర్స్ ఆఫ్ సైజ్ అప్రాక్సిమేట్లీ 1 meter square సైజ్లో ఉండొచ్చు, చిన్నవి. నెక్స్ట్, దీస్ మాలిక్యూల్స్ డు నాట్ ఎగ్జర్ట్ ఎనీ ఫోర్స్ ఆన్ ఈచ్ అదర్ డ్యూరింగ్ కొలిషన్. చెప్పాను కదా, ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అంటేనే అర్థం ఏంటి? ఒకదాన్ని ఒకటి కొలైడ్ చేసినప్పుడు, కొలిషన్ జరిగినప్పుడు ఏ ఒక్క దీని మీద అంటే ఫస్ట్ మాలిక్యూల్ సెకండ్ మాలిక్యూల్ మీద కానీ, సెకండ్ మాలిక్యూల్ ఫస్ట్ మాలిక్యూల్ మీద కానీ ఏ ప్రెషర్ అనేది ఎగ్జర్ట్ చేయదు. ఎందుకంటే ఇవి ఎలాస్టిక్. వై? బికాస్ ఇట్ ఈస్ ఎలాస్టిక్. సో ఎగ్జర్ట్ ఎనీ ఫోర్స్ ఆన్ ఈచ్ అదర్ డ్యూరింగ్ కొలిషన్. దట్ మీన్స్ నో లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. అంతే కదా. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అంటేనే ఒకటి కొలైడ్ చేసినప్పుడు దాని ఎనర్జీ దీనికి కానీ, దీని ఎనర్జీ దానికి కానీ ట్రాన్స్ఫర్ అవ్వదు. అండ్ దాని మీన్స్ ఏంటంటే లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, నో లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, ఆర్ కైనెటిక్ ఎనర్జీ ఈస్ కన్సర్వ్డ్, ఆర్ మొమెంటమ్ ఆల్సో బీ కన్సర్వ్డ్. దెన్ నెక్స్ట్ అసంప్షన్ చూడండి. బిట్వీన్ 2 collisions మాలిక్యూల్ ట్రావెల్ అలాంగ్ స్ట్రైట్ లైన్. అంటే ఈ 2 కొలిజన్ అయినాయి, ఈ 2 మాలిక్యూల్స్ వచ్చి. సో దీన్ని ఎప్పుడైతే
కొలైడ్ చేసిందో స్ట్రైట్ పాత్లో బ్యాక్కి వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్ళొచ్చు, ఎలాగైనా ఎటు వెళ్ళినా సరే ఇక్కడ నుంచి ఏదైనా కొలిషన్ చేసింది ఇది వచ్చి దీన్ని, సో ఎలా వెళ్ళినా స్ట్రైట్ ఈ కంటైనర్లో ఇక్కడ కొలిషన్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఒక మాలిక్యూల్ ఉందనుకుంటే ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉందంటే దీన్ని ఇది స్ట్రైట్గా కొలిషన్ చేసినప్పుడు అగైన్ ఇలా స్ట్రైట్ వేలోనే వస్తుంది, లేకపోతే ఇలా స్ట్రైట్ వేలోనే వస్తుంది, అంతేగాని ఎట్లా వెళ్ళదు అంతే కదా. ఇప్పుడు మీరు ఒక రబ్బర్ బాల్ తీసుకోండి, ఏదైనా రబ్బర్ బాల్ని తీసుకొని ఇక గోడకేసి కొడితే మళ్ళీ అది మనం ఎలాగైతే కొట్టామో అదే డైరెక్షన్లో రావచ్చు, డైరెక్షన్ మారచ్చు, యాంగిల్ బట్టి మనం ఏదైతే యాంగిల్లో ఇన్సిడెంట్ చేసామో ఆ యాంగిల్ బట్టి, బట్ స్ట్రైట్ పాత్లోనే వస్తుంది. బాల్ ఇలా ఇలా రొటేట్ అవ్వదు కదా, అంటే బాల్ రొటేట్ అవుద్ది బట్ దాని పాత్ రొటేట్ అవ్వదు. అట్లా ఈ మాలిక్యూల్స్ కూడా కొలిషన్ తర్వాత ట్రావెల్ అలాంగ్ స్ట్రైట్ లైన్. నెక్స్ట్, time taken during collision is very small as compared to time taken by molecule between two successive collisions. Means what? ఇదే కంటైనర్లో ఇక్కడ ఒక మాలిక్యూల్ అనుకుంటే మనం ఇది వచ్చింది స్ట్రైట్ పాత్లో, ఇది వచ్చింది స్ట్రైట్ పాత్లో, కొలిషన్ జరిగింది, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కొలిషన్ జరిగిపోద్ది. ఎలా అంటే చాలా స్పీడ్గా, అంటే జరిగింది అని తెలిసేలోపు జరిగిపోయేటట్టు. అలాగా కొలిషన్ చాలా ఫాస్ట్ రేట్లో జరుగుతుంది. ఈవెన్ ఈ కొలిషన్ జరిగింది ఇంకో కొలిషన్కి వెళ్ళే టైం ఉంటుంది చూడండి, అది దానికన్నా చాలా తక్కువ సమయంలో ఒక కొలిషన్ టైం అనేది ఉంటుంది. దెన్ నెక్స్ట్ చూడండి, వాల్యూమ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్ ఈజ్ నెగ్లిజిబుల్ కంపేర్డ్ టు వాల్యూమ్ ఆఫ్ కంటైనర్. అంటే ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో మాలిక్యూల్స్ దాని వాల్యూమ్, దాని సైజ్ కానీ దాని వాల్యూమ్ కానీ చాలా 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 చిన్నగా ఉంటాయంట, నెగ్లిజిబుల్ అంటే ఇంక దాంతో కంపేర్ చేస్తే ఇది అసలు లేనట్టు అంత చిన్నగా ఉంటాయంట కంటైనర్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు కంటైనర్ నా చెయ్యి అనుకోండి ఇంత, ఇప్పుడు దీంట్లో ఉన్న మాలిక్యూల్స్ ఎంత ఉంటాయి, నా చెయ్యి సైజుతో కంపేర్ చేస్తే ఇంకా చిన్న ఉండాలి, చిన్నవి మైక్రోల్లో ఆ టైపు. నెక్స్ట్, యావరేజ్ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్ ఆఫ్ గ్యాస్ డిపెండ్ అపాన్ అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ గ్యాస్. దీని అర్థం ఏంటంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ కేఈ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్. అంటే కైనెటిక్ ఎనర్జీ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకోండి కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ చేస్తుంది. మనకి ఈ వేలు తెలుసు కదా, ఎక్కడంటే కేఈ ఈజ్ ఈక్వల్ టు 3/2 RT ఆర్ NT అని కూడా అంటాం కదా. సో దీంతో ఇక్కడ కేఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ అని తెలుస్తుంది కదా. సో ఈ ఎజంప్షన్ అది చెప్తుంది. ఈరోజుకి ఇవే ఎజంప్షన్స్ ఆఫ్ ది కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ సరికొత్త టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.